మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ డిజిటల్ నెట్వర్క్. నేను మీ బ్రహ్మేంద్ర. మనం ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని ఫాస్టర్ ఫెలోషిప్ మేడిది జాన్సన్ గారి దగ్గర ఉన్నాం. నిన్న జరిగిన ఒక ఇన్సిడెంట్, అంటే ప్రవీణ్ అన్న ఫాస్టర్ గారి ఇన్సిడెంట్పై ఆయన వ్యాఖ్యానం ఏ విధంగా ఉందో చూద్దాం. సార్ నమస్తే అండి. నిన్న జరిగింది అది ఒక సున్నారు లేదంటే యాక్సిడెంట్ అంటున్నారు, దాన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? ప్రస్తుతం వరకు రాష్ట్రంలో ఉన్నటువంటి పాస్టర్స్ అందరి అభిప్రాయం ప్రకారం అది యాక్సిడెంట్గానే ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో ఇంకా పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇంకా రాలేదు కాబట్టి దీన్ని యాక్సిడెంట్ అయినప్పటికీ ఆ ప్రమాద స్థలంలో ఉన్నటువంటి పరిస్థితుల్ని గమనించినప్పుడు చాలా వివిధమైనటువంటి క్వశ్చనర్ అరైజ్ అయ్యింది. దాన్ని బట్టే మా అందరికీ మా ఆలోచన ఏంటంటే ఇది యాక్సిడెంటా లేకపోతే ఏ విధమైనటువంటి మరి చర్య అనేటువంటి విషయాన్ని పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళ మీద ఉన్నటువంటి మా నమ్మకాన్ని బట్టి ఒక రైట్ ఇన్వెస్టిగేషన్ జరగాలి అనేటువంటి దృక్పథంతో మేమందరం ఇక్కడ చేరాం. ఇంకా ఆల్రెడీ థ్రెట్ అది ఉందని కూడా ఆయన కల్వరీ ఫౌండేషన్ ఉన్న దాంట్లో కూడా చెప్పడం జరిగింది, అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ చెప్పడం. కానీ ఆయన ఓన్లీ బైక్ మీద వెళ్ళటం, అది కూడా సెక్యూరిటీ లేకుండా వెళ్ళటం, అది కారులో వెళ్ళుంటే మరి కొంత ఆయనకి సపోర్ట్ ఉండేదని కూడా వ్యాఖ్యానం వినిపిస్తుంది. అది ఆ వ్యాఖ్యానం అది కరెక్టేనండి. కానీ ఆయన ఎక్కువ కూడా ట్రావెల్స్ ఒంటరిగానే చేస్తారు. ఏంటంటే ఆయనకు ఒక నమ్మకం, ధైర్యం, నేను ఈ సమాజంలో సత్యాన్ని బోధిస్తున్నాను కాబట్టి నేను ఈ విధంగా సమాజంలో నేను దేవుని కలిగి ముందుకు వెళ్తున్నాను అనేటువంటి ఆ భావంతో ఆయన ప్రయాణం చేస్తారనే విషయాన్ని మాకు తెలిసింది. ఇప్పుడు మీరు క్రైస్తవ సోదరులకి అందరికీ ఏమి ఇంటిమేషన్ అంటే కొంచెం ఉద్రిక్తత భరిత వాతావరణం కింద ఉంది, దీన్ని మీరు ఏ విధంగా ప్రజలకు తెలియజేస్తారు? మేము తెలియజేసేది ఏంటంటే ఫ్యాక్ట్స్ వచ్చే వరకు దాన్ని వెయిట్ చేయమని, ఆ ఫ్యాక్ట్స్ తర్వాత మేము సమాజానికి పాస్టర్స్ తెలియజేసేది ఏంటంటే కొంచెం కేర్ఫుల్గా ఉండమని, ప్రయాణంలో జాగ్రత్త తీసుకోమని, ఒంటరిగా వద్దు అనేటువంటి సమాచారం ఇవ్వడానికే మేము విలువైనటువంటి ఈ జరిగిన సందర్భాన్ని బట్టి మేము సేవకులకు తెలియజేస్తాం. ప్రజలందరూ కూడా కోరుకునేది అలాంటిది జరగడం అమానుషం. కానీ ఆయన కొంత అంటే కల్వరి నుంచి కూడా ఆయన ఫుల్ సపోర్ట్ కనుక ఉండుంటే ఇది జరిగి ఉండేది కాదని కూడా అనుకుంటున్నాం. ఈ కాన్స్పిరసీస్ చాలా ఉంటాయండి. కానీ అవన్నీ కూడా మనకి ఒక నివేదిక వచ్చే వరకు కూడా మనం పేషెంట్గా వెయిట్ చేయడం అనేటువంటిది కొంత అవసరం ఉంది. మీరు ఇప్పుడు గవర్నమెంట్ని కోరేది రైట్ ఇన్ఫర్మేషను, రైట్ ఇన్వెస్టిగేషను కావాలని కోరుతున్నాం. ప్రవీణ్ గారు ఆయన చాలా మంచి థియోలాజియన్, హీజ్ ఎ బైబిల్ టీచర్. బైబిల్ నుంచి ఏ విషయాన్నైనా వివరాత్మకంగా ఆయన చెప్పగలిగేటువంటి జ్ఞానం దేవుడు ఆయనకి ఇచ్చాడు. అలాంటి వ్యక్తిని కోల్పోయినందుకే మేమందరం ఇక్కడ ఎక్కువ విచారాన్ని వ్యక్తపరుస్తున్నాం. సో దేవుడు తప్పకుండా మాకు ఇంకొక వ్యక్తిని, అలాంటి వ్యక్తిని సమాజానికి అనుగ్రహించాలనేటువంటిది కూడా ఇక్కడ ఉన్నటువంటి సేవకులందరూ ఈరోజు ఆ విధమైన ప్రేయర్ ఇక్కడ చేశాం. సార్ మీరు చెప్పండి దీనిపై. ఈ సమయంలో మాకు కనుక క్రిస్టియన్ కమ్యూనిటీకి సరైనటువంటి నివేదిక కనుక రాకపోతే ఖచ్చితంగా రాబోయే దినాల్లో చాలా డిస్టర్బెన్స్ జరుగుతాయండి. కాబట్టి చాలా ఫెయిర్గా గవర్నమెంట్, అటు పోలీస్ డిపార్ట్మెంట్ వారు కానీ లేకపోతే ఇన్వెస్టిగేట్ చేసినటువంటి వ్యక్తులు కానీ ఇది చాలా క్లియర్గా ఫెయిర్గా ఇన్వెస్టిగేట్ చేసి ఇది కాజ్ అని చెప్పి, ఒకవేళ ఈ కారణానికి వేరే ఏదైనా కారణం ఉన్నట్లయితే దాని మీద సరైనటువంటి యాక్షన్స్ తీసుకోకపోతే ఖచ్చితంగా క్రైస్తవుల యొక్క మనోభావాలు ఖచ్చితంగా దెబ్బతింటాయండి. కేఏ పాల్ గారు నిన్న మీడియాతో మాట్లాడుతూ కొంత అంటే ఎగ్నెస్ట్గా కూడా మాట్లాడటం జరిగింది. దానివల్ల తీవ్ర పరిణామాలు అవి ఉంటాయని కూడా ఆయన రచ్చ చేస్తానని కూడా అంటున్నారు. దీన్ని ఏ విధంగా చూస్తారు? తీవ్ర పరిణామాలు అంటే రకరకాల వ్యక్తులు రకరకాల మాట్లాడుతుంటారు, కేఏ పాల్ గారు కానీ ఎవరైనా. బట్ ఇది డిపెండ్స్ అపాన్ ది గవర్నమెంట్ నివేదికను బట్టి ఆధారపడి ఉంటుందండి. ఆ నివేదిక క్రిస్టియన్ కమ్యూనిటీకి సాటిస్ఫై కావాలి ఫస్ట్. అవి ఒకవేళ నిజంగా కనుక అది కాన్స్పిరెన్సీ ఉన్నట్లయితే దాని మీద రైట్ యాక్షన్ తీసుకుంటే మేము దాని గురించి ఎక్కువగా బాధపడం. తర్వాత మా అనుభవాలు దెబ్బతిను రాబోయే దినాల్లో చాలా స్మూత్గా
ఈ యొక్క మత విషయాల్లో ముందుకెళ్ళడానికి ముందుగా ప్రస్తుతం ఉండిన పరిస్థితిని బట్టి దైవ సేవకులు, పశ్చిమ గోదావరి జిల్లా దైవ సేవకులు అందరూ, పాస్టర్స్ అందరూ ఈ విధంగా కూడుకోవడానికి బట్టి ప్రవీణ్ పగడాల గారి యొక్క కుటుంబానికి సంతాపాన్ని తెలియజేయడం జరుగుతుంది. అంత మాత్రమే కాదు, మరి మా మీద పోలీసు వారి మీద మాకు పూర్తి నమ్మకం ఉన్నది. సరి అయిన దర్యాప్తు చేసి సరి అయిన ఇన్ఫర్మేషన్ ఇస్తారని నమ్ముతూ, మరి ఈ యొక్క సమయంలో విడవబడిన కుటుంబానికి ఆదరణ కలగాలని మా యొక్క హృదయపూర్వకమైన ప్రార్థన. ఇది ఇక్కడ పరిస్థితి. పాస్టర్స్ అందరూ తెలియజేస్తుంది ఒకటి, అందరూ కూడా శాంతియుతంగా ఉండి రైట్ ఇన్ఫర్మేషన్ కోసం మనం పోరాడదాం. అలాగే గవర్నమెంట్ మీద కూడా మనం పూర్తి నమ్మకం ఉంది కాబట్టి వారు ఏం చెప్తారో చూసి తర్వాత మన కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుందో కూడా తెలుసుకుందాం అన్నది. వీళ్ళందరూ కూడా ఇక్కడ మీటింగ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కెమెరామెన్ బాబీతో బ్రహ్మేంద్ర, సుమన్ టీవీ, భీమవరం.